ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు అనగా మే 10వ తారీఖు వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాము. శ్రీ క్రోధినామ సంవత్సరము వైశాఖము, తిథి శుక్లపక్షం తదియ, మే 10వ తేదీ తెల్లవారుజామున 4:18 నుండి మే 11వ తేదీ అర్ధరాత్రి 2:50 వరకు. శుక్లపక్షం చవితి మే 11వ తేదీ అర్ధరాత్రి 2:50 నుండి మే 12వ తేదీ 2:04 వరకు. నక్షత్రం రోహిణీ నక్షత్రం మే 9వ తారీఖు ఉదయం 11:55 నుండి మే 10వ తారీఖు ఉదయం 10:47 వరకు. మృగశిర నక్షత్రం మే 10వ తేదీ ఉదయం 10:47 నుండి మే 11వ తేదీ ఉదయం 10:15 వరకు. కరణం తైతుల మే 10వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 4:18 నుండి మే 10వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 3:29 వరకు. గరజి మే 10వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 3:29 నుండి మే 11వ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి 2:50 వరకు. పణజి మే 11వ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి 2:50 నుండి మే 11వ తేదీ మధ్యాహ్నం 2:22 వరకు. వారము శుక్రవారము. సూర్యోదయము ఉదయం తెల్లవారుజామున 5:49, సూర్యాస్తమయము సాయంత్రం 6:35 వరకు. చంద్రోదయము మే 10వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 7:21, చంద్రాస్తమయము మే 10వ తేదీ రాత్రి 9:08. రాహుకాలము ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:12 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:59 వరకు. గుళికా సమయము ఉదయం 7:25 నుండి ఉదయం 9:01 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:22 నుండి ఉదయం 9:13 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:38 నుండి మధ్యాహ్నం 1:29 వరకు. వర్జ్యం సాయంత్రం 4:16 నుండి సాయంత్రం 5:50 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అమృతకాలము ఉదయం 7:43 నుండి ఉదయం 9:15 వరకు. తదుపరి అర్ధరాత్రి 1:38 నుండి 3:11 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:13 నుండి 5:01 వరకు. సూర్యరాశి మేషం, దిశాశూలం పశ్చిమ. ఇవండి నేటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు వృషభ రాశి వారికి చాలా సంతోషంగా ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామిని ఆనందంగా ఉంచుతారు. మీ మధ్య పరస్పరంగా ప్రేమ పెరిగి పాత అపోహలు తొలగిపోతాయి. ఈరోజు వ్యాపారస్తులకు మిశ్రమంగా ఉంటుంది. లావాదేవీలు ఆశించిన మేరకు జరగవు. శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. ఎదుటివారి సలహాలు విని ఆలోచించవద్దు. క్షమించాలి, ఆచరించవద్దు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులకు ఈరోజు అనుకూలం కాదు. ఈరోజు ఉద్యోగులకు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కష్టపడి పనిచేసినా అధికారులు సంతృప్తి చెందరు. తోటి ఉద్యోగులతో వివాదాలు రావచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. ఈరోజు విద్యార్థులకు కూడా మిశ్రమంగా ఉంటుంది. తోటి స్నేహితులతో గొడవలు పడతారు. శ్రద్ధగా పాఠాలు చదివినప్పటికీ గురువుల మందలింపులు తప్పవు. విద్యార్థులు ఆటపాటల ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చు. ఈరోజు ఎవ్వరికి డబ్బులు అప్పుగా ఇవ్వకండి. తప్పనిసరి పరిస్థితులలో ఇవ్వాల్సి వస్తే పూర్తి వివరాలు తీసుకుని ఇవ్వండి. లేనిచో ఆ డబ్బులు తిరిగి రాకపోవచ్చు. ఈరోజు దూర ప్రయాణాలకు మంచిది కాదు. వాయిదా వేయగలరు. తప్పనిసరి పరిస్థితులలో తగు జాగ్రత్త వహించగలరు. ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కొంతమంది రహస్య శత్రువులు మీ పనులలో అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేయవచ్చు. అప్రమత్తతతో ఉండండి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయి. కావున ఆలోచించి తగు విధంగా నిర్ణయాలు తీసుకోగలరు.
ఈరోజు మీరు మనోల్లాసానికి షికారులు, బంధువుల ఇళ్లకు వెళ్తారు. వారితో ఆనందంగా గడుపుతారు. ఈ విధంగా ఈరోజు అందరికీ సంతోషంగా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆలోచన, జాగరూకత అవసరం. ఈరోజు అదృష్ట సంఖ్య 7 మరియు అదృష్ట రంగు మెరూన్ రంగు. ఇవండి ఈరోజు వృషభ రాశి వారి రాశి ఫలాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాలకే మరియు రాశి ఫలితాల కొరకే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ధన్యవాదాలు.